వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పూరి కుర్మా చేయబోతున్నానండి. చూడండి, ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నాను, సాల్ట్ అండి, కొంచెం ఆయిల్, బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇవి ఎక్కువ మనము జోరుగా కలుపుకోకూడదండి, బాగా కరెక్ట్గా కలుపుకొని మనకు పూరికి ఏంటంటే ఎక్కువ నూనె లేకుండా ఉంటుందండి. చూసారు కదండి, కలిపి పెట్టాను. ఇలా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, లేదంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. పూరికి ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం కొంచెం ఆయిల్ వేసి ఇలా చేసి పెట్టానండి. నెక్స్ట్ నేను కుర్మా చేయబోతున్నానండి. నైటు నానబెట్టుకున్నానండి పచ్చి బఠానీలు. ఇవి పావుకిలో ఉంటాయి. చూసారు కదండి, కుక్కర్ పెట్టానండి. కుక్కర్ ఇదిగో ఆయిల్ వేస్తున్నాను. ఒకటిన్నర గంట వేసానండి. ఇది శనగ నూనె అండి. ఇవ్వండి 5 లవంగాలు, దాల్చిన చెక్క అండి, బిర్యానీ ఆకండి, సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చీలు. కుర్మా చేసేటప్పుడు బంగాళదుంప కంపల్సరీ అండి. ఇలా పచ్చి బఠానీలు వేసి చేసేటప్పుడు బంగాళదుంప వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అదే మీరు వేయలేదనుకో పెద్దగా బాగుంటుంది. కంపల్సరీగా ఒక టన్నున్నా వేసుకోండి. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. గ్రేవీ కూడా థిక్గా ఉంటుందండి, పల్చగా ఉండదు. ఇవి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి, వేస్తే మాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనము టమాటాలు వేస్తున్నాము. ఈ టమాటాల్లోనే మనకు సరిపోయే ఉప్పు అండి. నేను ఏ కూరలను కల్లుప్పు యూజ్ చేస్తానండి. 2 స్పూన్లు కారం అండి, 1/2 స్పూన్ పసుపు. ఇలా మీరు కూడా బాగా ట్రై చేయండి అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి. సండే వచ్చిందనుకో ఇట్లా వెరైటీ చేసి పెడితే బాగుంటుందండి. సరేనండి, వీడియోలు కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇంకా మీకు మంచి వీడియోలు కానీ కామెంట్లో పెట్టండి. చూసారు కదండి, ఇప్పుడు మనము నానబెట్టుకొని బాగా కడిగామండి 2 సార్లు. ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు వేసేద్దామండి. నైట్ నానబెట్టానండి ఇవి. మీరు ఎప్పుడైనా మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలండి, లేదంటే ఉడకవండి ఎంతసేపు మనం కుక్కర్లో పెట్టాం. ఇంకా అది చపాతీలోకి, పూరీలోకి, మళ్ళీ మనం వైట్ రైస్ చేసుకుంటాం కదండి, వైట్ రైస్లోకి, పప్పు అన్నంలోకి నంచుకోవడానికి ఇట్లా బాగుంటుందండి కర్రీ. మరి వెజిటేబుల్ రైస్ చేసుకుంటాం కదండి, పలావ్, అక్కడ ఆ రైస్ లేక కానీ, లేదంటే మనము కొబ్బరితో అన్నం చేసుకుంటామండి. కొబ్బరి అన్నం దగ్గర చాలా బాగుంటుందండి. ఇప్పుడు బంగాళదుంప వేస్తున్నానండి. బంగాళదుంప కొంచెం పెద్దవే కట్ చేసుకోండి అండి, నేను కుక్కర్లు ఉడికేటప్పటికి చిన్నగా కరిగిపోతాయి. ఇవి విజిల్ వేస్తే మొత్తం ఉడికిపోతుందండి. నేను తయారు చేసిన కదండి జీలకర్ర పొడి, అది ఐసిమ్మల్లో ఉంటుందండి. కావాలంటే మీరు లింక్ ఇస్తాను, చూడండి. ఇది ఏ కూరలన్నా వేసుకోవాలండి, టేస్ట్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అసలుకి మీరు జీలకర్ర వేయించి ఇలా మిక్సీ పెట్టుకున్నారనుకో ఇలాంటి కూరలలో వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పులుసు కూరలు చేసుకున్నా వేయాలండి జీలకర్ర. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి, టేస్ట్ బాగా ఇస్తుందండి. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ పోతున్నానండి నేను.
ఇది మన ఆప్షనల్ అండి. వాటర్ ఎక్కువగా అంటే ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే మిడిల్గా పోసుకోవచ్చు. కానీ మనం కొంచెం వాటర్ పోసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మనం డైరెక్ట్ పచ్చి బఠానీలు వేసాం కదండి, అవి కొంచెం ఉడికేటప్పటికి వాటర్ అంతా పీల్చేస్తుందండి. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో, మళ్ళీ పైన పోసే పని ఉండదండి. ఇట్లా చేసుకుంటే గ్రేవీగా బాగుంటాయండి పూరీలకి. ఇప్పుడు నేను క్యాప్ పెట్టేస్తున్నానండి. క్యాప్ పెట్టేసి మనం ఒక 5 కానీ 6 కానీ విజిల్ అండి, విజిల్ రానిద్దామండి. కుక్కర్ పక్కన పెట్టేద్దాం, విజిల్ వస్తుందండి అది. ఇప్పుడు మనం పూరికి రెడీ చేసుకోవడానికి కడాయి పెట్టామండి. చూసారండి, పూరికి సన్ఫ్లవర్ ఆయిల్ ఆడుతున్నాను. మనము శనగ నూనె ఆడితే పెద్ద టేస్ట్ ఉండదండి. పూరికి, వడకి, ఉడియాలు, అప్పడాలకి వాటికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి నేను. మిగతా కూరలు, మాంసంకి, చేపలు ఇంకే చేసినా కూడా మనము శనగ నూనె వాడతామండి. ఒకసారి శనగ నూనె ఆడి చూడండి, ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి శనగ నూనె. సరేనండి, ఆయిల్ పోస్తున్నానండి. చూసారు కదండి, ఇలా ఉండాలి. చూడ అంటుకోకుండా చేతికి. చూసారు కదండి, ఆయిల్ బాగా వేడుతుందండి. ఎప్పుడైనా మనము పూరి చేసేటప్పుడు నూనె బాగా ఉండాలండి, వేడిగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా మనకు ఈవెన్గా బాగా పొంగుతాయండి. ఇలా చూసారు కదండి, ఇలా పొంగుతాయి చూడండి. ఇలా చేసుకోవాలండి. నూనె కానీ చల్లగా ఉందనుకో ఇవి పొంగవండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మన పూరి ముంచేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో చూడండి. ఈ మైదా పిండి అన్నీ తెచ్చుకొని చేసుకోవద్దండి. అవి చూసేదానికి అందంగా అనిపిస్తాయండి, కానీ ఆరోగ్యపరంగా మనకు ప్రాబ్లం తెస్తాయి. ఈ గోధుమ మనకు న్యాచురల్ అండి ఇది. చూసారు కదండి, ఇలా చేసుకోండి మీరు కూడా. ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే పూరి చేసుకోవాలండి. తర్వాత మనము మళ్ళీ మిగతా ఎరిగేటప్పుడు సిమ్లో పెట్టుకుని సరిపోతుంది. లేదంటే ఆయిల్ ఎక్కువ పిచ్చేస్తుందండి పూరీలు. ఓకేనా అండి, చూడండి విజిల్ అయిపోయింది, తీస్తున్నాను. చూసారు కదండి, కొంచెం అండి నేను గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా ఎప్పుడైనా కర్రీ అయిపోయినాక వేయనండి, ఫస్ట్ వేస్తే కలర్ మారుద్ది. ఈ పౌడర్ నేను చెప్పాను కదండి, ధనియాల పొడి నేను చేశానండి. కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. ఇది ఏ కర్రీలన్నా వేస్తానండి నేను, అంత టేస్ట్గా ఉంటాయి కర్రీస్. కొంచెం అయిపోయింది కదండి. ఓకే, గ్యాస్ కట్టేస్తున్నాను. ఓకే, బాయ్. చూసారు కదండి, ఇలా చేసుకోండి మీరు కూడా. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరీల కాంబినేషన్ ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.